జంట నగరాలు ట్రాఫిక్ సమస్యలకు చిరునామాగా మారుతున్నాయి. ఉదయం సాయంత్రం వేళల్లో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గమ్యం చేరుకోవడానికి గంటల తరబడి ప్రయాణించాల్సిన పరిస్థితి. ఈ ఇబ్బందుల నుంచి ఉద్యోగుల్ని, ప్రత్యేకించి హైటెక్ సిటీ పరిధిలో పనిచేసే సాఫ్ట్వేర్ ఉద్యోగుల ప్రయాణం కోసం ఓ కంపెనీ స్థాపించాడు ఓ మాజీ సాఫ్ట్వేర్ ఉద్యోగి. హైదరాబాదు లాంటి మహానగరంలో ప్రయాణించాలంటే ముందు కావాల్సింది ఓర్పు, సహనం. కాస్త దూరానికి సైతం గంటల కొద్దీ సమయాన్ని వెచ్చించాలి. పెరిగిపోతున్న కాలుష్యం సైతం ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ సమస్యలన్నింటికీ చెక్ పెడుతోంది EasyShuttle.in వెబ్సైట్. నగరంలోని ఎల్బీనగర్, ఉప్పల్ వంటి పలు ప్రాంతాల నుంచి హైటెక్ సిటీ, మాదాపూర్, గచ్చిబౌలి ప్రదేశాలకు వెళ్లే ఐటీ ఉద్యోగుల కోసం అత్యుత్తమ రవాణా సదుపాయాలందిస్తోంది ఈజీ షటిల్. ట్రాఫిక్, కాలుష్య సమస్యల నుంచి వెసులుబాటు కల్పిస్తూ ఆధునిక వాహనాల్లో గమ్యస్థానాలకు చేరుస్తోంది. విలువైన సమయాన్ని ఆదా చేస్తోంది. ఈ సర్వీస్ వల్ల వాళ్ళకి శ్రమ తగ్గుతుంది, ప్రయాణం చేసే శ్రమ తగ్గుతుంది, వాళ్ళు పెట్టే ఖర్చు తక్కువ ఉంది, వాళ్ళు సొంత కారులో వెళ్ళేదానికంటే ఖర్చు తక్కువ ఉంది. అది కాక వాళ్ళు ప్రశాంతంగా రోజుకు 2 గంటల సమయం వాళ్ళకి ఎక్స్ట్రా టైం వస్తుంది. ట్రాఫిక్లో పడి వీని తిట్టుకుంటూ ఆ కష్టాలు పడుకుంటూ దీంట్లో వెళ్ళేదానికన్నా కార్లో కూర్చొని హాయిగా ఐటీ ప్రోగ్రామింగ్ అయినా చేసుకోవచ్చు, వీడియోస్ అయినా చూసుకోవచ్చు. అంత అలసిగా ఉంటే పడుకోవచ్చు. ఇంటికి వెళ్ళాక ఫ్రెష్గా ఉంటారు, ఆఫీస్కి వెళ్ళాక ఫ్రెష్గా ఉంటారు. హైదరాబాద్ పాత బస్తీకి చెందిన విద్యానాథన్ ఈజీ షటిల్ వెబ్సైట్ను ప్రారంభించాడు. అమెరికాలో సాఫ్ట్వేర్ కంపెనీని నిర్వహిస్తున్న విద్యానాథన్ నగరంలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసే సమయంలో అనేక ఇబ్బందులు పడ్డాడు. నాటికంటే నేడు నగరంలో ట్రాఫిక్ పరిస్థితి మరింత తీవ్రమవడం ఆలోచనలో పడేసింది. ముఖ్యంగా ఐటీ ఉద్యోగుల కష్టాలు, ఒత్తిడి కళ్ల ముందు మెదిలాయి. వెంటనే ఈజీ షటిల్ పేరిట వినూత్న రవాణా సేవల్ని అందుబాటులోకి తెచ్చాడు. హైటెక్ సిటీలో పనిచేసే ఐటీ ఎంప్లాయీస్ ఎట్లా వెళ్తారు అని ఒక పెద్ద ప్రశ్న. వాళ్ళు వచ్చి వెళ్ళడానికి రోజు 2 గంటలు ప్రయాణం చేసి ట్రాఫిక్లో, దుమ్ములో, ధూళిలో, ఇంత స్పీడ్, ఎంత కంజెస్టెడ్ ట్రాఫిక్లో వాళ్ళు ప్రయాణం చేసే కష్టాలు చూసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో ఏ విధంగా ఉండగలరు, పిల్లలతో ఏం ఆడుకోగలరు అంత అలసిపోయినాక, అవన్నీ ఆలోచించి వాళ్ళ ఆరోగ్యానికి, మన పర్యావరణానికి కూడా ఇన్ని వెహికల్స్, కార్లు తిరగడం మంచిది కాదనుకొని దీనికి ఏదైనా ఒక సొల్యూషన్ పెట్టాలి అని ఆలోచించి ఈ ఐడియాతో ముందుకు వచ్చాను. ఇది ఇంతకుముందు నాకు తెలిసి హైదరాబాద్లో కానీ ఇండియాలో కానీ ఎక్కడా లేదు. ఈజీ షటిల్ ద్వారా రవాణా సౌకర్యాలతో పాటు సాఫ్ట్వేర్ ఉద్యోగులకు కావాల్సిన సకల సౌకర్యాలతో ఏసీ లాంజ్లను విద్యానాథన్ సిద్ధం చేశాడు. ఎల్బీనగర్, గచ్చిబౌలిలోని ఈ లాంజ్లలో ఉద్యోగులు సేద తీరేందుకు నెట్, టీవీ, క్రీడా పరికరాలను ఏర్పాటు చేశాడు. ఉద్యోగుల వాహనాలకు పార్కింగ్ సౌకర్యం కల్పించాడు. ఎల్బీనగర్ నుంచి బాహ్యవలయ రహదారిపై మీదుగా అధునాతన తేలిక వాహనాల్లో ఉద్యోగుల్ని హైటెక్ సిటీ, గచ్చిబౌలి తరలిస్తున్నాడు. సాయంత్రం తిరిగి ఎల్బీనగర్కు బస్సులు నడుపుతున్నాడు. ఏసీ లాంజ్లో కూర్చొని, ఒకవేళ బస్సుకు టైం ఉంటే కూర్చొని రిలాక్స్ కావచ్చు. దాంట్లో మీకు టీవీ ఉంటుంది, రెస్ట్ రూమ్స్ ఉన్నాయి, తర్వాత మీకు కొన్ని గేమ్స్ ఆడుకోవచ్చు. 1-2 కిలోమీటర్ల కన్నా ఎక్కువ డ్రైవ్ చేయాల్సిన అవసరం లేదు. మిగిలిన సమయం అంతా కార్లో, బస్సులో కూర్చొని రిలాక్స్, బస్సులో కూర్చొని రిలాక్స్ కావచ్చు. ఈ బస్సెస్కి, మళ్ళీ ఈ పికప్ అండ్ డ్రాప్ ఆఫ్ వెహికల్స్కి GPS ఉంది, వైఫై ఉంది. దీనివల్ల మీరు పని చేసుకోవచ్చు. మీరు ఎక్కడ ఉన్నారో, వెహికల్ ఎప్పుడు వస్తుంది అన్నది కూడా మీ మొబైల్లో చూసుకోవచ్చు. ప్రారంభించి 3 నెలల స్వల్ప వ్యవధిలోనే ఈజీ షటిల్ వందలాది ఐటీ ఉద్యోగుల్ని ఆకర్షించింది.
సేవలకు వసూలు చేసే ఛార్జీలు సైతం అందుబాటు ధరలో ఉండడంతో ఉద్యోగులు ఈ ప్రయాణానికి మొగ్గు చూపుతున్నారు. అనుకున్న దానికన్నా అనూహ్య స్పందన వచ్చింది. దీంతో ఈ స్పందన చూసి మేము కొన్ని కొత్త బస్సులు వేద్దాం అనుకుంటున్నాము. అలాగే ఉప్పల్లో ఆగస్ట్ 1 నుంచి ఇంకొక లౌంజ్ ఓపెన్ చేస్తున్నాము. అలాగే దాని తర్వాత మేము ఈసీఐఎల్లో తర్వాత అలా ఇంకొన్ని 5-6 ప్రదేశాల్లో హైదరాబాద్లో చుట్టుముట్టు ఇటువంటి సర్వీసెస్ స్టార్ట్ చేద్దామని ఆలోచనలో ఉన్నాం. సాఫ్ట్వేర్ ఉద్యోగుల్ని శారీరక శ్రమ, మానసిక ఒత్తిడి నుంచి దూరం చేసేందుకు ఏర్పాటు చేసిన ఈజీ షటిల్కు మంచి స్పందనొస్తోంది. ఉప్పల్, ఈసీఐఎల్ తదితర ప్రాంతాల నుంచి బస్ సర్వీస్ను విద్యానాథన్ అతి త్వరలోనే ప్రారంభించనున్నాడు. మేము రెగ్యులర్గా 5 years నుంచి ఎల్బీ నగర్ టు హైటెక్ సిటీ ట్రావెల్ చేస్తున్నామండి. కానీ రీసెంట్గా ఈజీ షటిల్ అనేది చాలా గుడ్ సర్వీస్ కంపేర్ టు మేము ఆర్టీసీ బస్సులో ఇంతకుముందు వచ్చేవాళ్ళం. ఎలా అంటే డిఫరెంట్ ఎల్బీ నగర్ నుంచి దిల్సుఖ్ నగర్ రావడం, దిల్సుఖ్ నగర్ నుంచి కోటి అంటే చాలా సఫర్ అయ్యేవాళ్ళం. తర్వాత కార్ పూలింగ్ చేసుకున్నప్పుడు కూడా అది కూడా డ్రైవింగ్ లేదంటే మనం ఈ రోజులో చూస్తున్నాం హైటెక్ సిటీ రావడానికి ఎంత ట్రాఫిక్ ఉందో. ఈజీ షటిల్ వచ్చిన తర్వాత అటువంటి ప్రాబ్లమ్స్ లేదు. హ్యాపీగా వచ్చామా, కూర్చున్నామా, ఆఫీస్ దగ్గర డ్రాప్ చేస్తున్నారు, మళ్ళీ ఆఫీస్లో వర్క్ అయిపోయిందా వచ్చి పికప్ చేసుకుంటారు, ఇంటి దగ్గర డ్రాప్ చేస్తారు. హ్యాపీగా సర్వీస్ ఈజ్ టూ గుడ్. మోర్ దెన్ 5 years నుంచి నేను సాగర్ రింగ్ రోడ్ ఆ ఏరియా నుంచి ట్రావెల్ చేస్తున్నాను ఇటు. సో ఇనిషియల్గా నేను బైక్తో రైడ్ చేసేవాడిని. సో సిటీలోంచి అది కూడా 1 hour 15 minutes. ఏ రూట్ ట్రై చేసినా కూడా 1 hour 15 minutes 20 minutes వెళ్ళేది. కార్లో అవుటర్ రింగ్ రోడ్ కూడా సేమ్ టైం ఆల్మోస్ట్ అయ్యేది. సో ఈజీ షటిల్ వచ్చిన తర్వాత ఆ డ్రైవింగ్ స్ట్రెస్ అనేది చెప్పేసి తగ్గిపోయింది బేసికలీ బాగా. సో ప్లస్ వీకెండ్ అంటే స్లీప్ చేయొచ్చు బస్సులో ఒక 1/2 hour అప్ అండ్ డౌన్లో. బేసికలీ రిలాక్స్గా ఉంది బేసికలీ జర్నీ.